హైదరాబాద్లో నిన్న కురిసిన భారీ వర్షానికి మణికొండలోని కొన్ని అపార్ట్మెంట్ సెల్లార్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో కార్లు, బైకులు నీట మునిగాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు పలు కాలనీ సెల్లార్లలోకి నీళ్లు చేరింది. దాదాపుగా లోతట్టు ప్రాంతాల్లోకి కాలనీలోకి నీరు రావడంతో ఇళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వరద నీరు చేరి తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటిలోకి సెల్లార్లోకి నీరు రావడంతో మొత్తంగా కూడా వరద నీరంతా తోడేసిన తర్వాత బురద మాత్రం మిగిలినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు, రాత్రి కురిసిన వర్షానికి దాదాపుగా ఈ కారంతా కూడా మునిగిపోయి మొత్తం కూడా డస్ట్ ఇక్కడ పడినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా కార్ లోపల కూడా ఇంకా డోర్స్ ఓపెన్ చేసేందుకు కష్టపడుతూ ఉన్నారు. కానీ డోర్స్ ఓపెన్ కావడం లేదు. దాంతోపాటుగా కార్ లోపలంతా కూడా నీళ్లు నిండుకొని ఉన్నాయి. సో ఇలాంటివి దాదాపుగా 5-6 అపార్ట్మెంట్లో ఉన్నాయి. దాదాపు ఈ కారు ముందు చూసుకున్నట్లయితే ఉన్నటువంటి స్విఫ్ట్ కారు కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంట్లో కూడా పూర్తిగా కూడా నీరు నిలవడంతో పూర్తిగా కార్లన్నీ కూడా ₹1,00,000 డ్యామేజ్ అయినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో పూర్తిగా టోయింగ్ వ్యాన్ రావాలి, అప్పుడు కానీ బయటకు తీయలేమని చెప్తున్నారు. ప్రస్తుతం లిఫ్ట్ కూడా మనం చూసుకోవచ్చు. లిఫ్ట్లో కూడా పూర్తిగా కూడా వర్షపు నీరు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ బంద్ చేయడం, ఈ అపార్ట్మెంట్కి వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీని కూడా పూర్తిగా బంద్ చేయడంతో కొంత షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఇబ్బందులు పడకుండా ఉన్నామని చెప్తా ఉన్నారు. అయితే పూర్తిగా ఇళ్లలోకి వరద నీరు చేరడం, పరుపులు, ఉప్పు, పప్పులు అన్నీ కూడా తడిచిపోయాయని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. సో ఎలా ఉందండి మీ ఇంటి పరిస్థితి, ఎలా ఉంది? మొత్తం ఎలా పడితే అలాగా మొత్తం రూమ్ అంతా మునిగిపోయి ఇవన్నీ మొత్తం బియ్యం, బట్టలు కట్టుకుంటే బట్టలు కూడా లేవు సార్. మొత్తం అన్నీ పాడైపోయింది సార్. రూమ్ అంతా చూడండి సార్ ఎలా ఏ రకంగా అయిపోయింది. కట్టుకుంటే బట్టలు కూడా లేవండి అసలు ఏమి లేదు సార్. ఇక రైస్ కూడా ఇవ్వండి సార్, రైస్ బియ్యం కూడా మొత్తం నానిపోయింది సార్. 4 గంటల కానీ మొదలెట్టున్నాడు సార్. 4 గంటల కానీ అసలు ఏకదంపుని వానవర్షం ఎక్కేసి వచ్చేస్తాం, నానా బేవర్షం చేసింది సార్. అమ్మ మీరు చెప్పండి అండి, ఎట్లా ఉంది ఇంటి పరిస్థితి, ఎలా ఉంది? ఇంట్లో ఒక్కటి కూడా మిగిలినట్టుగా లేదు. మిగలేదు సార్ గారు, అసలు ఏ ఒక్కటి కూడా తీసుకుంటా లేదు. ఆయన ఊరిలో రాత్రి అసలు ఇద్దరు ఆడలు అయిపోయాం, మొత్తం అన్ని పోని. గ్యాస్ కూడా కొట్టుకుపోయింది, ఎక్కడ కొట్టుకుపోయింది పొయ్యి. మనం చూసుకోవచ్చు, ఇదే ఇంట్లో ప్రస్తుతం చూసుకున్నట్లయితే పూర్తిగా క్లీన్ చేసుకుంటూ ఉన్నారు. సో లోపల నుంచి వర్షపు నీరంతా కూడా తోడుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. కానీ నిన్న సాయంత్రం చూసుకున్నట్లయితే నేను రాత్రి ఇప్పటి వరకు 2 మూటలు పెట్టారు. కానీ మనం చూసుకోవచ్చు, నా నడుములోతు దాదాపుగా ఇక్కడ దాకా ఈ వర్షపు నీరు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో దాదాపుగా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి హైట్లో హాఫ్ పైగా కూడా వర్షపు నీటితోటి సెల్లార్లన్నీ కూడా నిండిపోయాయి. సో ప్రస్తుతం ఈ రోజు వర్షం నీరు తోడినప్పటికీ కూడా ఈ రోజు నుంచి కూడా ఇంకా దాదాపుగా 2 రోజుల పాటు వర్షం ఉండడంతో ఇక్కడ అధికారులు ఎవరు కూడా రావట్లేదు. ముఖ్యంగా ఏదైతే డ్రైనేజ్ ఓవర్ఫ్లో అవుతా ఉందో ఆ ఓవర్ఫ్లోకి సంబంధించినటువంటి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయట్లేదు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. సో ప్రస్తుతం అయితే పూర్తిగా ఇంట్లో ఒక్క పనిముట్టు కూడా వాడుకునే విధంగా లేదు అని చెప్పేసి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా ఇవన్నీ కూడా తడిచిపోయాయి. పిల్లల్ని సేఫ్ హౌస్కి పంపించాము. తినడానికి తిండి లేదు. గ్యాస్ బండల దగ్గర నుంచి, గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి ఏది కూడా లేదు. ఉదయం పాల ప్యాకెట్లు కూడా బయటకు రాలేకపోయామని చెప్పేసి పైన ఉన్నటువంటి అపార్ట్మెంట్ వాసులందరూ కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ రోజు కూడా రేపు కూడా క్యూములేటివ్ మేఘాలతో కావచ్చు భారీ వర్షపాతం ఉందని చెప్పేసి వెదర్ ఫోర్కాస్ట్ చెప్తా ఉన్న నేపథ్యంలో సో ఇప్పటికైనా అధికారులు వచ్చి ఇక్కడ ప్రాబ్లం క్లియర్ చేయకపోతే, డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయకపోతే ఈరోజు రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈవీవి కాలనీ వాసులు చెప్తా ఉన్నారు. సో ప్రతి సంవత్సరం కొంతమేర ప్రాబ్లం ఉన్నప్పటికీ ఈ సంవత్సరం దాదాపుగా గంట పాటల్లో దాదాపు కురిసినటువంటి వర్షానికి ఈ పరిస్థితి ఎదుర్కొంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో మొత్తం మీద అయితే లోతట్టు కాలనీ ప్రాంతాలు ఏదైతే మణికొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికైనా హైడ్రా అధికారులు వచ్చి వీటికి శాశ్వత పరిష్కారం చూపకపోయినా ప్రస్తుతం ఈ యొక్క నీటిని తొలగించే ప్రక్రియలో అయినా భాగం పంచుకోవాలని చెప్పేసి ఈవీవి కాలనీ వాసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓ2 స్టూడియో.